హాయ్ ఎవరివన్. ఈ వీడియోలో మనం ఓవర్ హ్యాంగింగ్ బీమ్ గురించి డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ పాయింట్ లోడ్స్ ఆర్ డిఫరెంట్ కాన్సన్ట్రేటెడ్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఏ విధంగా చేయొచ్చు. ఇది మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఒక ఓవర్ హ్యాంగింగ్, బోత్ సైడ్స్ ఓవర్ హ్యాంగింగ్ ఇచ్చారు, 2 సైడ్స్ ఓవర్ హ్యాంగింగ్. టోటల్ లెంత్ వచ్చేసరికి టోటల్ 13 మీటర్స్ లెంత్ ఇచ్చారు. 8 + 3 11 + 2 13 మీటర్స్ టోటల్ లెంత్ ఇచ్చారు. 13 మీటర్లో ఇది 5 మీటర్ దగ్గర ఏమో 2000 న్యూటన్స్ యాక్ట్ అవుతుందంట. అలాగే 800 న్యూటన్స్ వచ్చేసరికి ఇక్కడ యాక్ట్ అవుతుందని ఇచ్చారు. అలాగే 1000 న్యూటన్స్ అన్నది ఇక్కడ యాక్ట్ అవుతున్నట్టు ఇచ్చారు. ఇవన్నీ కిలో న్యూటన్లు కాదు, న్యూటన్లో ఇచ్చారు. ఓకే, మనం కావాలంటే యూనిట్స్ న్యూటన్లో మార్చుకుని కూడా చేయొచ్చు కదా, ఆ విధంగా ట్రై చేయొచ్చు. ఓకే, దీని యొక్క షేర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఇచ్చారు. అలాగే ఆర్బీ వాల్యూస్ ఇన్ న్యూటన్స్లో ఇచ్చారు. ఓకే, ఇది టోటల్ డయాగ్రామ్. దీన్ని మనం స్టాడ్లో ట్రై చేద్దాం. స్టాడ్ ఓపెన్ చేయాలి, న్యూ ఫైల్, కంటిన్యూ. ఇట్స్ టేక్ టైమ్. ఓకే, నెక్స్ట్ న్యూ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఓహెచ్ అని పెడుతున్నాను, ఓవర్ హ్యాంగింగ్ అని. ఓకే, ఫైల్ లొకేషన్ ఆల్రెడీ నేను డెస్క్టాప్ మీద ఒక లొకేషన్ ఇచ్చుకున్నాను, అందులో ఫైల్ సేవ్ అవుతాయి. నెక్స్ట్ క్రియేట్. ఇక్కడ నాకు జియోమెట్రీలో ఈ ఆప్షన్ ఇన్పుట్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను కావాలంటే న్యూటన్స్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీటర్లో పెట్టాను, న్యూటన్స్ పెట్టాను, అప్లై. ఇక్కడ నేను ఇచ్చే లోడ్స్ అన్ని కూడా న్యూటన్స్లోనే తీసుకుంటుంది, న్యూటన్లో అప్లై చేశాను. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ 0 ఎంటర్ అని క్లిక్ చేయాలి. అంటే కోఆర్డినేట్ 0,0,0. ఓకే, ఇక్కడ నోడ్ అవుట్ క్రియేట్ అయింది. నోడ్ని సెలెక్ట్ చేయాలంటే అగైన్ మళ్ళీ నోడ్ కర్సర్ సెలెక్ట్లోకి వెళ్తే ఇక్కడ నోడ్ కర్సర్ ఉంటుంది. ఓకే, సెలెక్ట్ అండ్ నోడ్ కర్సర్ ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా రైట్ క్లిక్ ఇచ్చి మౌస్లో కర్సర్, నోడ్ కర్సర్ ఇలా ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఓకే, దీన్ని సెలెక్ట్ చేశాను, Ctrl+C Ctrl+V. ఫస్ట్ నాకు ఎంత ఉంది డిస్టెన్స్, ఇది 3 మీటర్స్ ఉంది. ఓకే, తర్వాత 8 మీటర్స్ ఉంది, తర్వాత సెకండ్ 2 మీటర్స్ ఉంది. ఇక్కడ నేను 3 వేస్లో టోటల్గా ఓపెన్ చేయాలి, క్రియేట్ చేయాలి. ఫస్ట్ 3 మీటర్స్ అంటే 3 బీమ్స్ని క్రియేట్ చేయాలి. ఎంటర్. ఇక్కడ నోడ్ అవుట్ క్రియేట్ అయింది. దీన్ని ఏం చేస్తున్నాను, జామెట్రీ యాడ్ బీమ్, ఫస్ట్ నోడ్ అండ్ సెకండ్. ఓకే, 3 మీటర్స్ సంబంధించి ఇక్కడ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను వ్యూ, ఇప్పుడు 2D ఎలిమెంట్స్ ఫ్రంట్ వ్యూలోనే ఉండాలని చెప్పాను కదా, ఫ్రంట్ వ్యూ. ఓకే, కొంచెం జూమ్ తగ్గించాను, కర్సర్ని యూస్ చేస్తే జూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్యాన్ మధ్యలో ఆటోకాడ్లో అయితే యూస్ చేస్తాం, అలాగే ప్యాన్ మౌస్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఎస్కేప్ కొడితే బీమ్ కర్సర్ వస్తుంది. ఇది డిఫాల్ట్గా బీమ్ కర్సర్. ఇప్పుడు మళ్ళీ నోడ్ కర్సర్ కావాలి నాకు, ఎందుకంటే నోడ్ నుంచి మళ్ళీ 8 మీటర్స్ ఇంకో నోడ్ క్రియేట్ చేయడానికి. సెలెక్ట్ నోడ్ కర్సర్, ఈ నోడ్ని సెలెక్ట్ చేశాను, ఇట్ సైడ్ నోడ్ని. ఈ నోడ్ని సెలెక్ట్ చేసి Ctrl+C Ctrl+V క్లిక్ చేశాను. Ctrl+C Ctrl+V తర్వాత ఎక్స్ డైరెక్షన్లోనే కావాలి కాబట్టి 8 మీటర్స్, 8 ఎంటర్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 8 మీటర్స్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ నోడ్ని సెలెక్ట్ చేశాను, Ctrl+C Ctrl+V, అగైన్ ఎక్స్ డైరెక్షన్లో 2 మీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి 8 మీటర్స్, ఇక్కడ నుంచి 2 మీటర్స్. అగైన్ జామెట్రీ యాడ్ బీమ్, ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్. ఓకే, టోటల్ అయిన ఎస్కేప్ క్లిక్ చేయండి, యాడ్ బీమ్ పోతుంది, బీమ్ కర్సర్లోకి చేంజ్ అవుతుంది. ఇదొక బీమ్, ఇదొక బీమ్, ఇదొక బీమ్. ఓకే, ఇక్కడ సమ్ హింజ్డ్ సపోర్టు, ఇక్కడ రోలర్ సపోర్టు తీసుకుంటాం. ఈ 3 వచ్చేసరికి 3 బీమ్స్. ఇది ఓవర్ హ్యాంగింగ్, ఇటు సైడ్ కూడా ఓవర్ హ్యాంగింగ్. ఈ డిస్టెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేయడానికి ఏం చెప్పాను, యూటిలిటీస్లోకి వెళ్ళి నోడ్ టు నోడ్ డిస్టెన్స్ క్లిక్ చేసి ఈ నోడ్కి క్లిక్ చేస్తే 3 మీటర్స్, ఈ నోడ్ క్లిక్ చేస్తే 8 మీటర్స్. నెక్స్ట్ ఈ నోడ్ క్లిక్ చేస్తే 2 మీటర్స్. టోటల్ 3, 8, 2. నాకు ఏదైతే ఉందో 3, 8, 2. ఓకే, ఇలా 3 బీమ్స్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ రిమూవ్ చేయడానికి యూటిలిటీస్, అగైన్ నోడ్ టు నోడ్ కర్సర్, రిమూవ్ నోడ్ డిస్టెన్స్ రిమూవ్ చేశాను. ఓకే, మోడలింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, మోడలింగ్ తర్వాత ప్రాపర్టీస్లో డిఫైన్, అలాగే రెక్టాంగిల్. జనరల్గా టెక్స్ట్ బుక్స్లో ఏ ప్రాపర్టీ ఇవ్వడం పర్టికులర్ డైమెన్షన్, బట్ మనం స్టార్ట్లో ఇచ్చినప్పుడు మినిమం డైమెన్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అందుకే నేను డెప్త్ వచ్చేసరికి 0.3 మీటర్, విత్ ఆఫ్ ద బీమ్ వచ్చేసరికి 0.23 మీటర్. ఓకే, యాడ్, ఎంటర్ కొట్టిన యాడ్ అయిపోతుంది. ఎంటర్ క్లిక్ చేశాను నేను, ఎంటర్ ఆర్ కీబోర్డ్లో, లేదా యాడ్ కైనా క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి మొత్తం అన్నిటికీ ఇది అప్లై చేయాలి. బిఫోర్ అప్లై చేసేటప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి 3D రెండరింగ్ చెక్ చేశాను. ఇక్కడ ఏ బీము లేదు, లైన్ లాగా మాత్రమే ఉంది. ఇక్కడ బీము రావాలి అన్నప్పుడు నేను అసైన్ చేసినప్పుడే బీమ్ 3D రెండరింగ్లో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది క్లిక్ చేశాను, బీమ్ని సెలెక్ట్ చేశాను, అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్, అసైన్ ఎస్. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చాను, 3D రెండరింగ్, ఇప్పుడు నాకు బీమ్ కనిపిస్తుంది. ఓకే, బీము టోటల్గా బీమ్ కనిపిస్తుంది. చూడండి, విత్ ఆఫ్ ద బీమ్, ఇది డెప్త్ ఎక్కువ ఇచ్చాను నేను యాజ్ కంపేర్ ద విత్ ఎందుకు 0.23 వేస్తామంటే
వాల్ థిక్నెస్ 0.23 మీటర్ ఉంటుంది, అంటే 230 mm థిక్నెస్ తోటి వాల్ ఉంటాయి, స్టాండర్డ్ మాట అవి. అందుకే మనం ఇక్కడ విత్ కూడా మినిమం 230 అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, విత్ ఆఫ్ ద బీమ్ 300 అవ్వచ్చు, 375 అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు, బట్ మినిమం అన్నది నేను చెప్పేది మినిమం 230 mm అంటే 0.23 మీటర్ అన్నది ప్రొవైడ్ చేయాలి, అదే ప్రొవైడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ కూడా అయిపోయింది, మోడలింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటి, సపోర్ట్స్ లో ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ కాదు, ఇక్కడ ఏంటి పిన్డ్ సపోర్ట్ ఇస్ నథింగ్ బట్ ద హింజ్డ్. ఓకే, క్రియేట్, ఇక్కడ పిన్డ్ క్లిక్ చేసి యాడ్ చేయడమే. నెక్స్ట్ అలాగే ఇంకొక ప్లేస్ లో నేను ఏం ప్లేస్ చేస్తున్నాను అంటే ఫిక్స్డ్ బట్ లో నేను ఎఫ్ఎక్స్ ని ఎంజెడ్ ని రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే ఆ రెండు రిలీజ్ చేస్తే అది రోలర్ సపోర్ట్ అవుతుంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేశాను. ఈ సపోర్ట్ వచ్చేసరికి పిన్నర్ సపోర్ట్ ఎక్కడ అప్లై చేయాలి, పిన్నర్ సపోర్ట్ అన్నది ఇక్కడ పిన్నర్ సపోర్ట్ తీసుకున్నాం. ఈ పిన్నర్ సపోర్ట్ అసైన్ టు సెలెక్టెడ్ నోట్స్ అసైన్ ఎస్. ఓకే, పిన్నర్ సపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ రోలర్ సపోర్ట్ని కూడా క్లిక్ చేసి దీన్ని కూడా సెలెక్ట్ చేశాను. ఇక్కడ అసైన్ టు సెలెక్టెడ్ నోట్స్ అసైన్ ఎస్, దీన్ని కూడా రోలర్ సపోర్ట్ సెలెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటి, లోడింగ్ కండిషన్స్. లోడింగ్లోకి వెళ్ళాను, లోడ్ కేస్ డీటెయిల్స్, యాడ్, నెక్స్ట్ ఇందులో డెడ్, నెక్స్ట్ ఇందులో కూడా డిఎల్ అని డెడ్లోని డిఎల్ అని షార్ట్ కట్లో రాసుకున్నాను. ఎంటర్ క్లిక్ చేసి యాడ్ అవుతుందని చెప్పాను కదా, ఎంటర్ క్లిక్ చేసి యాడ్ అయింది. ఓకే, ఇక్కడ యాడ్ అయిన డెడ్ లోడ్లో డిఫరెంట్ లోడ్స్ ఏమున్నాయో అవి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ డెడ్ లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ క్లిక్ చేశాను. ఇప్పుడు డిఫరెంట్ లోడ్స్ అన్నీ నాకు ఓపెన్ అయినాయి. ఇక్కడ నాకు కావాల్సిన అన్ని కూడా ఏంటి, యూడిఎల్ అవసరం లేదు, అన్ని కాన్సన్ట్రేటెడ్ ఫోర్సెస్ కావాలి. ఓకే, కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాకు డయాగ్రామ్లో, నాకు 3 ఉన్నాయి. ఒకటి 800 న్యూటన్స్, నెక్స్ట్ ఇంకోటి 2000 న్యూటన్స్, నెక్స్ట్ 1000 న్యూటన్స్. ఈ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3ని నేను సెపరేట్గా యాడ్ చేసుకోవాలి. ఓకే, 800 2000 అంటే 3 కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ని ఇవ్వాలి. డిస్టెన్సెస్ D1 D2ని ఇవ్వాలి. ఓకే, కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ అంటే ఎగ్జాక్ట్గా సెంటర్లో యాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ అవ్వాలంటే 4 మీటర్ దగ్గర యాక్ట్ అవుతుంది, 8 మీటర్ స్పాన్ అయితే. బట్ ఇక్కడ 5 మీటర్ అని ఇచ్చారు, కొంత ఎసెంట్రిక్గా ఇచ్చారు. ఓకే, దాని గురించి నేను ఇక్కడ డిఫరెంట్గా ఇవ్వాలి. ఫస్ట్ 800 2000 8000 ఫస్ట్ ఇక్కడ అన్ని కూడా ఇందులో ఉన్నాయి న్యూటన్స్. నేను ఫస్ట్లో చేంజ్ చేశాను కదా, మైనస్లో ఇవ్వాలి. -800 ఎంటర్, మైనస్ ఇంకోటి ఎంత ఉంది, 2000 ఎంటర్, 1000 ఎంటర్. 3 ఇచ్చాను. 3 ఇస్తే ఒకసారి అసైన్ చేసి చూద్దాం ఎక్కడెక్కడ అసైన్ అవుతుందో. ఓకే, ఫస్ట్ దీనికి ఇవ్వాలి, దీనికి 800 అసైన్ టు సెలెక్టెడ్ నోట్స్ వితౌట్ డిస్టెన్స్ అంటే D1 D2 లేకుండా ఇచ్చాను, జస్ట్ చెకింగ్ పర్పస్కి. ఓకే, చూడండి ఎగ్జాక్ట్గా సెంటర్లో యాక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కూడా అసైన్ టు సెకండ్ బీమ్ ఇక్కడ లోడ్ ఇవ్వాలి కాబట్టి ఈ బీమ్ని ఈ లోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా సెంటర్లోనే యాక్ట్ అయింది. నెక్స్ట్ థర్డ్ లోడ్ని అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్ అసైన్ ఎస్. ఈ 3 కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లోనే యాక్ట్ అయినాయి. ఓకే, ఈ 3 కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లో. నాకు ఏం కావాలి, ఇది స్టార్టింగ్లో యాక్ట్ అవ్వాలి, ఇది ఈ జాయింట్ నుంచి 5 మీటర్ దగ్గర యాక్ట్ అవ్వాలి, ఇది ఫ్రీ హ్యాండ్ దగ్గర యాక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను D1 D2 ఇవ్వాలి, దీన్ని మాడిఫై చేసుకోవచ్చు కదా, డబుల్ క్లిక్ ఇచ్చాను. ఓకే, 0 మోడిఫై ఎంటర్. 0 ఇచ్చిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ఈ ఎండ్కి వచ్చి చేంజ్ అయింది. ఇక్కడ నేను సెకండ్ దానికి ఎంత ఇవ్వాలి, టోటల్ డిస్టెన్స్ 8 మీటర్స్, 5 8 ఇవ్వాలి. D1 వచ్చేసరికి 5, D2 వచ్చేసరికి 8 ఎంటర్. ఇది చూడండి కొంచెం చేంజ్ అయింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎన్ని మీటర్స్ ఉంది, ఇది 2 మీటర్స్ స్పాన్. ఇది 2 మీటర్స్ స్పాన్ అంటే అక్కడ 2 మీటర్స్ 20 ఇవ్వాలి. 20 ఇస్తే ఆటోమేటిక్గా 2 ఇస్తే ఆటోమేటిక్గా అది 2 మీటర్ తర్వాత తీసుకుంటుంది. ఇక్కడ చూడండి 2 ఎంటర్. ఓకే, ఇక్కడ నేను D1 D2 అవసరం లేదు, ఇక్కడ సెకండ్ దానికి ఇది పర్టికులర్ యూడిఎల్ అయితే ఇవ్వచ్చు, ఇక్కడ అవసరం లేదు. 0 ఇచ్చినా కూడా అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, నో ఇష్యూస్. ఓకే, దీనికి లోడ్ యాక్ట్ అయింది, దీనికి లోడ్ యాక్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, రన్ అనాలిసిస్ చేయాలి. అయిపోయింది. అప్పుడు అనాలిసిస్లోకి వెళ్ళి ఫైనల్ స్టెప్ డిఫైన్ కమాండ్స్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ నో ప్రింట్ యాడ్ క్లిక్ చేయాలి, క్లోజ్. ఓకే, తర్వాత లోడ్ లిస్ట్లోకి వెళ్ళాలి. ఈ లోడ్ డబుల్ క్లిక్ ఇస్తే సరిపోయింది, ఇటు సైడ్ చేంజ్ అవుతుంది. అగైన్ అంటే ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఈ లోడ్స్ని కన్సిడర్ చేసుకుంటుంది స్టార్ట్. ఓకే, స్టార్ట్ ఫర్ సాఫ్ట్వేర్ చేసుకోవడానికి ఇది రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తాం.
ఓకే, ఇక్కడ మనకి చాలా లోడ్స్ ఉంటాయి. డెడ్ లోడ్, లైవ్ లోడ్. మనకు కావాల్సిన లోడ్ మాత్రమే ఇక్కడ అనాలిసిస్ ఇవ్వాలి అన్నప్పుడు మనం ఆ లోడ్ మాత్రమే షిఫ్ట్ చేస్తాం. ఓకే, అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అయిపోయాక ఏం చేయాలి? అనాలిసిస్లో రన్ అనాలిసిస్ అండ్ సేవ్. ఓకే, గో టు పోస్ట్ ప్రాసెసింగ్ అండ్ డన్. ఓకే, లోడ్ ఇటే ఉంది, ఇది అప్లై. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎంజెడ్ వాల్యూని క్లిక్ చేశాను. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసినట్టు యానోటేట్లోకి వెళ్ళి బీమ్ రిజల్ట్స్ బెండింగ్ సంబంధించి యానోటేట్ క్లిక్ చేసి క్లోజ్. ఇది మరీ కంప్రెస్గా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని షిఫ్ట్ పట్టుకుని హోల్డ్ చేసుకుని ఓకే షిఫ్ట్ హోల్డ్ చేసుకుని మౌస్లో మధ్యలో ఉండే స్క్రోలర్ని ఫ్రంట్కి మూవ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది దీని యొక్క టోటల్ బెండింగ్ మూమెంట్. ఈ వాల్యూస్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ రియాక్షన్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ వాల్యూస్ని చెక్ చేద్దాం. 2400, 1600, 2000. 2400 అంటే కిలో న్యూటన్స్లో ఇచ్చారు, అందుకే 2.4 కిలో న్యూటన్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి 1800 అన్నది ఇది ఎగ్జాక్ట్ సెంటర్కి ఇచ్చారు. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర 1800 వస్తుంది. ఓకే, మనం ఇంకో విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు కదా, పర్టికులర్ డిస్టెన్సెస్ ప్రకారం ఆ విధంగా కూడా చెక్ చేద్దాం. ఓకే, ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఈ విధంగా చూడొచ్చు, లేదంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ క్లిక్ చేసి యానోటేట్ బీమ్ రిజల్ట్స్ అన్టిక్ చేయండి, దీన్ని డీసెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ చేయండి షియర్ని. ఓకే, యానోటేట్ క్లోజ్. ఇక్కడ కూడా డయాగ్రామ్ బిగ్గరగా కనిపించడానికి షిఫ్ట్ పట్టుకుని కంట్రోల్ పట్టుకుని హోల్డ్ చేసి ఓకే కంట్రోల్ హోల్డ్ చేసి క్లిక్ చేశాను. ఇక్కడ వాల్యూస్ 800. సరే ఈ వాల్యూస్ కూడా చెక్ చేద్దాం. 800, 800, 800, 1200, 1000. ఓకే, ఈ వాల్యూస్ వచ్చినాయి. దీన్ని కూడా నేను ఒకసారి చెక్ చేస్తాను. రియాక్షన్స్ కూడా చూద్దాం. రియాక్షన్స్ వచ్చేసరికి 1600, 2200 వచ్చింది. 1600, 2200. ఇక్కడ చూడండి, 1600, 2200. ఓకే, ఆర్ఈఆర్బి వాల్యూస్ వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. ఇవి ఇండివిజువల్గా కూడా మనం చెక్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడ మనకి ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఎగ్జాక్ట్ సెంటర్లో ఇచ్చారు, అంటే 4 మీటర్ దగ్గర. నాకు కావాల్సింది ఈ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర కావాలి కాబట్టి దీన్ని మనం చెక్ చేసుకోవడానికి వేరే డిఫరెంట్గా ఇంకా ఉన్నాయి కదా, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, దాన్ని బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బీమ్ రిజల్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ వాల్యూస్ ఇక్కడ వచ్చినాయి. దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకుని ఒక ఎక్సెల్ ఓపెన్ చేసుకుని ఒక ఎక్సెల్ మీద పేస్ట్ చేయండి. ఇందాకలాగానే సేమ్, జస్ట్ ఫర్ అనాలిసిస్. అందులో చెక్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా కొంచెం బెటర్ వేలో చెక్ చేయడానికి. అగైన్ సెంటర్, అలాగే ఆల్ బోర్డర్స్. ఓకే, ఇప్పుడు నాకు పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర ఫస్ట్ బీమ్కి సంబంధించి 3 మీటర్స్, సెకండ్ బీమ్ ఫిఫ్త్ మీటర్ దగ్గర 4, 6 ఇచ్చారు. ఇక్కడ 4, 6కి 800కి 1200 వచ్చింది. ఓకే, 800, 1200 అంటే 5 మీటర్ దగ్గర ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఇక్కడ 1000 వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి మూమెంట్ వాల్యూస్ ఈ కిలో న్యూటన్లో ఉన్నాయి. ఇవన్నీ కిలో న్యూటన్ మీటర్, మన న్యూటన్స్లో ఇచ్చాం, బట్ ఇక్కడ అన్ని కిలో న్యూటన్ మీటర్లో ఉన్నాయి. ఓకే, ఇవి మాత్రం న్యూటన్స్లోనే ఉన్నాయి. ఓకే, ఎఫ్ఎక్స్, ఎఫ్ఐ న్యూటన్లో ఉంది, బట్ మూమెంట్ మాత్రం కిలో న్యూటన్ మీటర్లో ఇచ్చారు. దీంట్లో 1000 చేసుకుంటే సరిపోయింది, ఇది ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ని ఒకసారి చూద్దాం. షియర్ ఫోర్స్ ఎంత వచ్చింది? 1000 వచ్చింది. అట్ ద 2 మీటర్ దగ్గర 1000 వచ్చింది. ఇది 2 మీటర్. ఓకే, 2 మీటర్ దగ్గర 1000 వాల్యూ వచ్చింది. ఇది లాస్ట్ వరకు ఎండ్ అవుతుంది. 1000 మీటర్ వచ్చింది, 1000 న్యూటన్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇక్కడ 1200 ఎట్ ద బీ జాయింట్ దగ్గర 1200 వచ్చింది. బీ జాయింట్ అంటే ఎంత? 8 మీటర్ ఎండింగ్ దగ్గర 8 మీటర్ ఎండింగ్ దగ్గర 1200 వచ్చింది. ఓకే, ఎఫ్ఐ వాల్యూ, షియర్ ఫోర్స్ వాల్యూ. నెక్స్ట్ డి దగ్గర, ఎగ్జాక్ట్గా డి అంటే పొజిషన్లో ఉంది 800. 5 మీటర్ దగ్గర ఎంత వచ్చింది? 5 మీటర్ దగ్గర అంటే 4కి 6కి 800కి కిందేమో 1200, 800, 1200. ఓకే, ఇది డిఫరెన్స్. 800, 1200 అంటే ఇది 800, కిందది 1200. ఓకే, ఇక్కడ కూడా మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఎంత ఉంది? ఇక్కడికి వచ్చేసరికి 800 ఉంది. ఇది 800, ఈ స్క్వేర్ బాక్స్, ఇది కూడా 800. ఇది ఏ జాయింట్ దగ్గర, ఏ జాయింట్కి పైన కింద కూడా 800s వచ్చినాయి. ఏ జాయింట్ అంటే ఇది, ఈ జాయింట్ దగ్గర ఇక్కడ -800 + 800. ఓకే, ఇక్కడ 800 వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు,
లేదంటే మన డయాగ్రామ్స్ ఇందులోనే చెక్ చేసుకోవచ్చు. ఇందాక మనం గ్రాఫ్స్ ఇంకొక దాని ప్రకారం కూడా చూడొచ్చు కదా, గ్రాఫ్స్ ద్వారా కూడా మనం షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని చెక్ చేయొచ్చు. ఓకే, ఈ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ పర్టికులర్ బీమ్కి ఇది సెపరేట్ బీమ్స్కి వస్తుంది. ఇది ఈ బీమ్కి, నెక్స్ట్ ఈ బీమ్కి ఏమో ఇలా వచ్చింది, ఎందుకంటే కంటిన్యూషన్ అనమాట. ఈ బీమ్ తర్వాత ఈ బీమ్కి ఇక్కడ సాగింగ్, మళ్ళీ దీనికి ఇక్కడ హాగ్ అయ్యాక మళ్ళీ ఇక్కడ నుంచి ఎండింగ్ ఇది 0 పొజిషన్కి వెళ్తుంది. ఓకే, ఇది కూడా అంతే, షియర్ ఫోర్స్ కూడా అంతే. ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అట్ మిడిల్ బీము, ఇది స్టార్టింగ్ హాగింగ్ సంబంధించిన బీము, ఇది ఎండింగ్ హాగింగ్ సంబంధించిన బీమ్. ఓకే, ఈ విధంగా చెక్ చేయొచ్చు, లేదా డబుల్ క్లిక్ ఇచ్చి ఈ పర్టికులర్ బీమ్కి షియర్ బెండింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ మీటర్ దగ్గర ఎంత అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిస్టెన్సెస్, అలాగే ఎఫ్ఐ వాల్యూస్, ఎంజెడ్ వాల్యూస్. ఓకే, ఇలా మనం మాన్యువల్ డిజైన్ వాల్యూస్ని అనాలిసిస్ రిజల్ట్స్ తోటి మనకు వచ్చిన స్టాట్ రిజల్ట్స్ తోటి చెక్ చేసుకోవడం, దీన్ని బేస్ చేసుకుని మనం డిజైన్ అన్నది చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. డూ ప్రాక్టీస్, లెర్న్ మోర్. థ్యాంక్ యూ.